హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈరోజు ఈ వీడియోలో స్క్రంచీస్ ఎలా తయారు చేయాలి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని విధాలుగా కుట్టొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇవైతే డిఫరెంట్ స్క్రంచీస్ అండి. సో నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను క్లాత్స్తో నా డ్రెస్సెస్కి మ్యాచింగ్. ఇవైతే స్మాల్ సైజ్ స్టిచ్ చేసుకున్నాను. సో మీడియం సైజు ఇదైతే 2 లేయర్స్ వచ్చేదండి. సో ఇన్ని రకాలుగా ఉండదు కాబట్టి ఈ వీడియోలో అయితే నేను 2 టైప్స్ ఆఫ్ స్క్రంచీస్ అండ్ 2 విధాలుగా కుట్టడం చూపిస్తాను. ఇంకొకటి లేయర్స్ స్క్రంచీ ఒకటి చూపిస్తానండి. సో దీనికి కావాల్సినవి చూపించాను కదా, సో మీరు అలా తీసుకోండి. ఇదైతే సాటిన్ క్లాత్ అండి, కొంచెం స్టిఫ్గా ఉండేదే. మీకు అర్థం అవడం కోసం నేనైతే ఎక్సెల్ సైజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం విడ్త్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను, లెంత్ వచ్చి 37 ఇంచెస్ తీసుకున్నానండి. మ్యాక్సిమం 40 తీసుకోండి, లేదు అంటే 37 సరిపోతుందండి, అందుకని ఎక్కువ అవసరం ఉండదు. చూసారు కదా, 37 ఇంచెస్ తీసుకున్నాను. సో దీన్ని స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ మనకు కనిపించే కాకుండా బ్యాక్ సైడ్ రివర్స్ చేసుకోండి. క్లాత్ని రివర్స్ చేసుకుని దాన్ని 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఎండ్ లాస్ట్ ఎండ్ని స్టిచ్ చేసుకోండి. మెయిన్ క్లాత్ లోపలికి ఉండాలి, దాన్ని రివర్స్ చేసాం కదా. సో చూపిస్తున్నాను కదా, రివర్స్ని చేసుకుని లాస్ట్ 2 ఎండ్స్ అయితే స్టిచ్ చేసుకోండి. లాస్ట్ 2 ఎండ్స్ మీరు సూది దారం ఉంటే సూది దారంతో, లేదు మిషన్ ఉంటే మిషన్ మీద స్టిచ్ చేసుకోండి. సూది దారంతో అయితే ఎలా స్టిచ్ చేసాను లాస్ట్ ఎండ్ చూపిస్తున్నాను కదా, లాస్ట్ ఎండ్ స్టిచ్ చేసుకోండి. సో నేనైతే మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాను, మిషన్ మీద అయితే చూపిస్తున్నాను. లాస్ట్ 2 ఎండ్స్ నీట్గా ఊడిపోకుండా స్టిచ్ చేసుకోండి. లాస్ట్లో అయితే రబ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. సో అండ్ దీన్ని రివర్స్లోనే మధ్యకి ఫోల్డ్ చేసుకోండి, మిడిల్కి ఫోల్డ్ చేసుకుని సో పైన ఉన్న లేయర్ని వీలైనంత చిన్నదానిలో మడత పెట్టుకొని నెక్స్ట్ 2 లేయర్ లాస్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని మడత పెట్టుకుని చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. సో లోపల ఉన్న లేయర్కి స్టిచ్ పడకుండా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో లాస్ట్ స్టిచ్ వచ్చిన తర్వాత కింద లాక్కొని దాన్ని కూడా చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోండి. నీట్గా అయితే స్టిచ్ బయటికి పడకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. సో 1 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకోండి. 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని అక్కడైతే మీరైతే రబ్ చేసుకొని కట్ చేసుకోండి. సో దాంట్లో నుంచి లోపల ఫోల్డ్ అయి ఉంది కదా క్లాత్, దాన్ని అయితే బయటికి తీసుకోండి. సో ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, మెయిన్ క్లాత్ అయితే బయటకు వచ్చింది. సో దీనికోసం 2 డిఫరెంట్ ఆఫ్ ఎలాస్టిక్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకటి 1/2 ఇంచ్ ఉన్నది, లేదంటే నార్మల్గా బ్యాండ్స్లో వాడతాం కదా రౌండ్ది, సో ఆ ఎలాస్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే 1/2 ఇంచ్ ఎలాస్టిక్ అయితే యూస్ చేస్తున్నానండి, కొంచెం టైట్గా ఉంటుంది కదా. ప్రజెంట్ నా దగ్గర అయితే చిన్నదైతే లేదండి, సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీన్ని అయితే వేసి చూపిస్తున్నాను. సో దాన్ని అయితే ఒక ఎండ్ పిన్తో అయితే మీరు పెట్టుకుని, మనకి ప్యాంట్స్లోకి గట్రా ఎలా బొందులు అయితే పెట్టుకుంటాం కదా, సో అలాగా దీన్ని అయితే ఎక్కించుకొని మొత్తం ఈ లాస్ట్ ఎండ్ మాత్రం వదలకండి, వదిలితే లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో దాన్ని అయితే మొత్తం చివరి దాకా తీసుకుని 2 ఎండ్స్ కూడా ఒకే దగ్గర నుంచి నాట్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, లోపల మొత్తం ఎక్కించేసుకున్నాక లాస్ట్ ఎండ్ అయితే వదలకూడదండి. 2 ఎండ్స్ బయటికి తీసేసాం కదా, సో పిన్నీస్ తీసేసుకొని 2 ఎండ్స్ని జాయిన్ చేసేసుకోండి. 2 ఎండ్స్ జాయిన్ అయిపోయాక లోపలికి అయితే వెళ్ళిపోతాయి కదా. చూసినాక 2 ఎండ్స్ జాయిన్ చేసేసాను మిషన్ మీద. సో ఇప్పుడు అక్కడ మనకి 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచాం కదా, ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంది కదా, దాన్ని కూడా మిషన్ మీద స్టిచ్ చేసేసుకోండి. లేదు అంటే మీరు సూది దారంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ కుచ్చులు అనేవి మీకు నీట్గా అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ 1 ఇంచ్ అన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. సో సెకండ్ది వచ్చేసి మీకైతే మీడియం సైజ్ చూపిస్తున్నాను. సెకండ్ స్క్రంచీ ఫస్ట్ది అయితే ఎక్సెల్ సైజ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా హెయిర్కి కూడా ఒక ఫ్లవర్ పెట్టుకున్నట్టుగా నీట్గా అయితే కనిపిస్తుంది. సెకండ్ది వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి, మీడియం సైజు. లెంత్ వచ్చి 24 తీసుకున్నాను, 24
24 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో దీన్ని ఇంకొక డిఫరెంట్ మోడల్లో అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకోండి ముందే మడత పెట్టి, పీస్ రాకుండా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని దాన్ని మళ్ళీ పిన్నిస్ ఎలా దూరుస్తామో అలాగే క్లాత్ని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుంటే మెయిన్ క్లాత్ అయితే వస్తుంది. సో దాంట్లోకి సేమ్ ఇందాక మనం థ్రెడ్ అయితే ఎలాస్టిక్ అయితే అలా ఎక్కించుకున్నాము, దీనికి కూడా సేమ్ ఎలాస్టిక్ అలాగే ఎక్కించేసుకొని దీనికి లాస్ట్ 2 హ్యాండ్స్ అయితే సూది దారంతో అయితే కుట్టుకోవాలండి. ఇదైతే అది కష్టంగా ఉండేవాళ్ళు ఈ ప్రాసెస్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. మనం చూస్తున్నారు కదా. సో లాస్ట్ ఈ 2 హ్యాండ్స్ మాత్రం సూది దారంతో అయితే కుట్టుకోవాలి. సూది దారంతో సేమ్ కలర్ దారంతో అయితే మీకైతే ఏం కనిపించదు. బట్ మీకు కుట్టించడం, చూపించడం కోసం నేనైతే డిఫరెంట్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా 2 హ్యాండ్స్ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం 2 హ్యాండ్స్ మడత పెట్టి కుట్టుకుంటే పీస్లు అనేవి రావు. సో జాయిన్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇదైతే మీడియం సైజు. స్మాల్ సైజ్ కూడా లెంత్ 24 తీసుకోండి, బట్ విడ్త్ వచ్చి 1.5 అయితే తీసుకోండి. సో అప్పుడు చిన్నదైతే వస్తుంది కదా. సో సేమ్ 6 ఇంచ్ దానికైతే ఎలాస్టిక్ అయితే తీసుకోండి. దీనికి నేను 7 ఇంచ్ అయితే ఎలాస్టిక్ తీసుకున్నాను. సో మీ హెయిర్ థిక్గా ఉంటే పెద్ద తీసుకోండి, థిన్గా ఉంటే మాత్రం 6 ఇంచ్ సరిపోతుంది, 1.5 సరిపోతుందండి. చూసారు కదా. దానికి ఇక్కడ టాకా వేసేసుకున్నాను. సో సెకండ్ మీడియంది అయితే స్క్రంచీ రెడీ అయిపోయింది. ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా స్క్రంచెస్ అయితే కుట్టేసుకోవచ్చండి. మనకి ఏ శారీకి మ్యాచింగ్, ఏ డ్రెస్కి మ్యాచింగ్ అయినా క్లాత్ ఉంటే ఈజీగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా డ్రెస్కి మ్యాచింగ్ కింద బ్యాండ్స్ అయితే పెట్టచ్చు. సో 2 బ్యాండ్స్ ఇదైతే లేయర్స్ వస్తుందండి. దీనికి నేనైతే నెట్ తీసుకున్నాను, 10 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని 4 ఫోల్డ్స్ అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా 4 ఫోల్డ్స్ చేసుకున్నాను కదా. 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి అదంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. సూది దారంతో అయినా లేదా మిషన్ మీద. నేనైతే మిషన్ మీద స్టిచ్ చేశానండి. చూస్తున్నారు కదా మిషన్ మీద మొత్తం చివరి నుంచి చివరి దాకా. ఇదైతే 38 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో 7 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే ఎలాస్టిక్ని లోపలికి అయితే ఎక్కించేసుకోవాలండి. ఇవి కావాలంటే మీరు లాస్ట్ లేయర్స్ మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు, జిగ్జాగ్ అయితే చేసుకోవచ్చు జిగ్జాగ్ మిషన్ ఉంటే. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే జిగ్జాగ్ చేయలేదు. లేదంటే మిషన్ మీద లాస్ట్లో 4 ఎండ్స్ కూడా మీరైతే స్టిచ్ చేసుకోవచ్చు. మీరు 4 ఎండ్స్ స్టిచ్ చేసుకుంటే అవి స్టిఫ్గా ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో అయితే ఎలాస్టిక్ ఎక్కించేసుకున్న తర్వాత మీకు చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇవైతే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రంచీస్ నేనైతే చూపించాను. 2 డిఫరెంట్ మెథడ్స్లో చూపించాను. ఇంకా మనకి నెక్స్ట్ వీడియోలో అయితే బోస్ అయితే చూపిస్తానండి. సో బోస్తో స్క్రంచీస్ని ఎలా పేర్ చేయొచ్చు, ఇంకా ఎన్ని విధాల బోస్ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఈ లేయర్స్ అయితే దానికి కూడా నాట్ అయితే వేసేసుకోవాలి. లోపల ఎలాస్టిక్కి నాట్ అయితే వేసేసాను. సో ఇప్పుడు లేయర్స్ దాన్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలండి. లేయర్స్ అన్నీ నీట్గా చూసారు కదా. లేయర్స్ ఎంత బాగా వచ్చాయో ఫ్రిల్స్తో ఎలా ఉందో చూసారు కదా, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బోస్ చూపిస్తాను. ఇవన్నీ నేను తయారు చేశానండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.